పొడుపు కథలు. మొదటి ప్రశ్న. పాకుతుంది కాని పాము కాదు, చెట్లెక్కగలదు కాని కోతి కాదు, ఆకలి వేస్తే నీటిని మాత్రమే త్రాగగలదు, ఏమిటది? ఆన్సర్ పూలతీగ. రెండవ ప్రశ్న. అడుగులుంటాయి కానీ కాళ్ళు లేవు, పొడవుగా ఉంటాను కానీ నడవలేను, నేనెవరిని? ఆన్సర్ స్కేల్. మూడవ ప్రశ్న. నన్ను వేసేవాళ్ళే ఉన్నారు కానీ తీసేవాళ్ళు లేరు, నేనెవరిని? ఆన్సర్ సున్నం. నాల్గవ ప్రశ్న. ఓ బుల్లి ఇల్లు, అందులో ఓ పిల్ల, ఆ ఇంటికి కిటికీలు లేవు, తలుపులు లేవు, గోడలు పగలగొట్టి మాత్రమే బయటకు రావాలి, పగలగొట్టాక మళ్ళీ లోపలికి వెళ్ళటానికి ఉండదు, ఏమిటది? ఆన్సర్ కోడిగుడ్డు. ఐదవ ప్రశ్న. నేను కరిచేస్తాను కానీ పళ్ళు లేవు, కన్నీరు పెడతాను కానీ నాకు కళ్ళు లేవు, ఎండ నాకు పడదు, వేడి నాకు శత్రువు, నేనెవరిని? ఆన్సర్ ఐస్ గడ్డ. ఆరవ ప్రశ్న. నాకు బిందెలు లేవు కానీ నీళ్ళన్నీ దాచుకుంటాను, నాకు ఫ్రీజర్లు లేవు కానీ ఆ నీటిని గడ్డ కట్టిస్తాను, నాకు రెక్కలు లేవు కానీ గాల్లో తేలిపోతాను, నాకు దుప్పట్లు లేవు అందుకే గాలేస్తే దాచుకున్న నీటినంతటినీ కుమ్మరించేస్తాను, నేనెవరిని? ఆన్సర్ మేఘం. ఏడవ ప్రశ్న. నా నిండా రంధ్రాలే అయినా నేను నీటిని భలేగా పట్టి ఉంచుతాను, నేనెవరిని? ఆన్సర్ స్పాంజ్. ఎనిమిదవ ప్రశ్న. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ మీరెవ్వరూ నన్ను చూడలేరు, నేనెవరిని? ఆన్సర్ శబ్దం. తొమ్మిదవ ప్రశ్న. రాత్రైనా పగలైనా తనతో దీపం పెట్టుకొని తిరుగుతుంది, ఏమిటది? ఆన్సర్ మినుగురు పురుగు. పదవ ప్రశ్న. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, ఏమిటది? ఆన్సర్ అద్దం.